సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనం నేలమట్టమైంది. 100 ఏళ్ల నాటి మధుర జ్ఞాపకాలు కాలగర్భంలో కలిసిపోయాయి. సికింద్రాబాద్ అంటేనే గుర్తుకొచ్చేది రైల్వే స్టేషన్ భవన నమూనా. ఆధునీకరణలో భాగంగా 1952లో కట్టినటువంటి సికింద్రాబాద్ స్టేషన్లోని ప్రధాన భవనాలను కూల్చివేశారు. దీంతో ఆనాటి కళా సంస్కృతికి చిహ్నంగా నిలిచిన కట్టడం గతస్మృతిగా మిగిలిపోతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం 10 ప్లాట్ఫామ్స్ అలాగే 11 ట్రాక్స్ ఉన్నాయి. నిత్యం 241 రైళ్లు దేశం నలుమూలలకు రాకపోకలు సాగిస్తుంటాయి. దేశంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే జోన్లలో ఈ స్టేషన్ ఒకటి. పెరుగుతున్నటువంటి ప్రయాణికుల అవసరాలు, రైళ్లు, ప్లాట్ఫామ్ల సంఖ్యకు అనుగుణంగా సికింద్రాబాద్ స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు. ఎయిర్పోర్ట్ తరహాలోనే తీర్చిదిద్దుతున్నారు. ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే గుర్తుకొచ్చేటువంటి ఐకానిక్ భవనం ఇప్పుడు చరిత్ర పుటల్లో కలిసిపోతోంది. ఆధునికీకరణలో భాగంగా ఐకానిక్ బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. సికింద్రాబాద్ అనే అక్షరాలను రాసి ఉన్న ఐకానిక్ బిల్డింగ్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. సుమారు 60 ఏళ్ల క్రితం ఈ ఐకానిక్ బిల్డింగ్ నిర్మించారు. అప్పట్లోనే ఫ్యూచరిస్టిక్ గా హారిజంటల్ విధానంలో రూపుదిద్దుకున్న బిల్డింగ్ ఇది. ఇదొక ల్యాండ్ మార్క్ గా ఉంటూ వచ్చింది. ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కొత్త భవనానికి ప్రారంభోత్సవం చేసేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం పాత భవనాలను కూల్చేస్తున్నారు. అక్కడ పరిస్థితిని ఒకసారి చూద్దాం. రైల్వే స్టేషన్ ఎన్నో దశాబ్దాల చరిత్ర, ఐకానిక్ ప్లేస్ గా ఉన్న ఈ బిల్డింగ్ ఇక కనుమరుగు కాబోతుంది. ఆధునీకరణలో భాగంగా రైల్వే శాఖ చేపట్టిన ఈ ఆధునీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒక్కసారి మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఐకానిక్ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ అంతా కూడా జంట నగరాలలో ఒక ల్యాండ్ మార్క్గా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండేది. ఐకానిక్ ప్లేస్గా అంటే ఒక కోట మాదిరిగా ఉండే ఈ బిల్డింగ్ ఇక ముందు కనిపించకుండా పోబోతుంది. అయితే రైల్వే శాఖ 1951లో దీన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత 1874లో నిజాం నవాబు మీర్ అలీ ఖాన్ చేపట్టిన నిర్మాణం తర్వాత అప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉన్నదాన్ని 1951లో భారతీయ రైల్వే శాఖ ఆధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా ఎన్నో రైళ్లు దాదాపుగా 10 ప్లాట్ఫామ్స్లలో ఇప్పటి వరకు ఎంతోమంది చరిత్ర, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ఈ రైల్వే స్టేషన్ చూసి ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఐకానిక్గా ఉన్న ఈ బిల్డింగ్ కనుమరుగు కాబోతుంది. మరికొన్ని రోజుల్లో ఇప్పటికే ఆధునీకరణ పనులు చాలా వేగవంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఈ బిల్డింగ్కి సంబంధించిన కూల్చివేత పనులు, జేసీబీ వచ్చి కూల్చివేస్తున్న విజువల్స్ మనం లైవ్లో చూస్తూ ఉన్నాము. సో ఈ బిల్డింగ్కి సంబంధించిన ఆధునీకరణ పనులు ఒకవైపు కొనసాగుతూ ఉండగా మరోవైపు దీని ఐకానిక్ సింబల్గా ఏదైతే సికింద్రాబాద్ అనే పేరుతో తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఏదైతే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కనిపించేదో ఆ ఐకానిక్ బిల్డింగ్గా ఉన్న ఆ పోర్టుకో, ఆ కోటని తలపించే విధంగా ఉండే ఆ బిల్డింగ్ ఇక ముందు కనుమరుగు కాబోతుంది. ఆ బిల్డింగ్ స్థానంలో ఒక కొత్త రూపాన్ని ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రాబోతుంది. అత్యాధునిక హంగులతో ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుంది. దానికి సంబంధించిన పనులు శరవేగంగా ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ పోర్టికోకు సంబంధించిన ఈ నిర్మాణాన్ని కొద్దిసేపటి క్రితమే కూల్చివేత ప్రారంభించారు. దాదాపుగా ఈ పోర్టికోకు సంబంధించి ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని పడగొట్టడం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ సంవత్సరాంతం వరకు, చివరి వరకు ఈ బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేపట్టి దీని ప్రారంభోత్సవం కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి అనేసి అనుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆధునీకరణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోర్టుకో బిల్డింగ్ నిర్మాణాన్ని కూలుస్తున్న జేసీబీల పనులు చూస్తున్నాము. రాబోయే కొన్ని నెలల్లోనే ఇక్కడ ఆధునీకరణ చేపట్టిన ఈ బిల్డింగ్ అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనకు కనిపించబోతుంది. ఈ బిల్డింగ్కి సంబంధించి ఈ సంవత్సరంలో చివరి నాటికల్లా ఈ బిల్డింగ్ సంబంధించిన ప్రారంభోత్సవాన్ని కూడా చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.
అందుకు తగ్గట్టుగా పనులు కూడా చాలా స్పీడ్గా